రాహుల్ గాంధీకి పెద్ద సమస్య ఏంటంటే, ఏ క్షణంలో ఏది మాట్లాడాలో తెలీదు. ఇప్పుడు ఆయన మొన్న పాపం రేవంత్ రెడ్డి గారు ఏదో రాహుల్ గాంధీ గారిని ప్లీజ్ చేయడానికి ఆయనకి కనీసం తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. అంత పేద కుటుంబం వాళ్ళది. అలాంటి కుటుంబం నుంచి వచ్చి ఈ దేశాన్ని పరిపాలించి దేశ సేవ చేసిన మహానుభావులు అని చెప్పి 'మహానుభావుడవేర' పాట బాగా పాడారు. అలాగే ఆయన కావాలనుకుంటే 10,000 కోట్లు అట్ట వచ్చి పడతాయి. అందరూ జనం ఎగబడి ఇచ్చేస్తారు చందాల రూపంలో. నేనే ఓ 1000 కోట్లు ఇవ్వగలనని చెప్పాడు. అందుకనే వాడు బీజేపీ రామచంద్రరావు, సంజయ్, తర్వాత కేటీఆర్ వీళ్ళందరూ కూడా 1000 కోట్లు వసూలు చేసుకెళ్ళడానికి వచ్చాడు ప్రత్యేక హెలికాప్టర్‌లో అని చెప్పి విమర్శిస్తున్నారు. పాపం ఈయన ఇచ్చేది లేదు, ఆయన తీసుకునేది లేదు. అయితే గీతే ఒక 500 కోట్లు ప్రతి ఎలక్షన్ ఖర్చు పెడుతుంటే, అట్లాగే ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్వహణకు అయ్యేటటువంటి ఖర్చులు అక్కడ కోశాధికారి అడుగుతారు. ఈయన పంపిస్తా ఉంటాడు. అయి సహజసిద్ధంగా జరిగిపోతుంది. అది పక్కన పెడితే ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ గారు మాట్లాడేది ఏంటి? ట్రంప్‌కి లొంగిపోయాడు మోడీ. అసలు ఈ దేశంలోనే యుద్ధం వస్తుందని. ఎవరు చేస్తారు యుద్ధం? రాహుల్ గాంధీ గారు ఏమన్నా ఆళ్ళ మనుషులందరికీ తలా ఒకళ్ళకి కత్తులు, బాంబులు, తుపాకులు ఇచ్చి చేస్తారా? ఎందుకు? అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకుందాం. ఏం చేద్దాం మనం? అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోకుండా అడుక్కు తిందామా అందరి దగ్గర? లేపోతే మన దగ్గర మనమే కూర్చుందామా? ఇంకోటి ఆ ఒప్పందం ఆల్రెడీ అబేయన్స్‌లోకెళ్ళిపోయింది. అమెరికా ఆడే ఆటకి ఎలా ఆడాలో అలాగే ఆడుతున్నాం మనం. మనలాగా చైనాకి తాబేదారులాగా పనిచేయట్లేదు గదా! చైనాతో ఎంఓయూ కుదుర్చుకున్నట్టు అమెరికాతో ఎంఓయూ కుదుర్చుకోరు గదా! ఓపెన్ గదా ఇది. అదైతే సీక్రెట్ గదా! అధికారంలో ఉన్నప్పుడే కదా చైనాతో కుదుర్చుకున్న ఒప్పందం కాంగ్రెస్ పార్టీ అదేదో చెప్పారా? ఇది ఎంఓయూ ఓపెన్‌గుంది. 50% పన్ను 18% తగ్గించడం. అదే సందర్భంలో ఇప్పుడు ఆ టారిఫ్‌లు కూడా అక్కర్లేదని అక్కడ సుప్రీం కోర్ట్ చెప్పింది. మరి ఇందులో ఎక్కడ మిస్ అయినట్టు? లాజిక్ మిస్ అవుతుంది రాహుల్ గాంధీ గదా!